హెల్దీగా, కలర్ఫుల్గా, టేస్టీగా ఉండాలి. సో లెట్స్ సీ. కావాల్సిన పదార్థములు: ఆనియన్స్, క్యారెట్స్, మిర్చి, అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, వాము, అలాగే సాల్ట్, కొంచెం నూనె కూడా కావాలి. వామ్ చూసారు కదా, అజ్వైన్ అంటారు. ముందుగా బాండీలో కొంచెం నూనె వేసుకుందాం. నూనె వేసుకున్న తర్వాత మనము అజ్వైన్ వేసుకుందాం. దీన్ని వాము అంటారు తెలుగులో. అందులోనే కొంచెం మిర్చి వేసుకుందాం, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, వీటిని మంచిగా కలిపేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు కంటికి మంచిది, వెల్లుల్లి కూడా హెల్త్కి చాలా మంచిది, అండ్ వామ్ డైజెషన్కి చాలా మంచిది. ఇప్పుడు అందులో ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్కి హెయిర్ గ్రోత్కి మంచిది. అవి కొంచెం మగ్గిన తర్వాత క్యారెట్ పీసెస్ వేసుకుందాం. ఆల్రెడీ బాండీ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, దాన్ని కొంచెం మగ్గనిద్దాం. క్యారెట్ మగ్గడం కోసం మూత పెట్టుకున్నాం. ఇప్పుడు చూస్తే క్యారెట్ మగ్గింది. చూసారు కదా, క్యారెట్ మంచిగా మగ్గింది. ఈ మగ్గిన దాంట్లో ఆల్రెడీ వండుకున్న అన్నము, అది ముందుదైనా పర్లేదు, అప్పుడు ఫ్రెష్గా వండుకున్నదైనా పర్వాలేదు, వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు రెండింటిని మంచిగా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మంచిగా కలిపేద్దాం. క్యారెట్ వేసుకుంటేనే వామ్ రైస్ అంటే అలా ఏం లేదు, డైరెక్ట్ వాము, వెల్లుల్లి, కరివేపాకు వేసి కూడా రైస్లో కలుపుకోవచ్చు. కాకపోతే క్యారెట్ అది హెల్దీ కాబట్టి వేసాను. ఇవి మాత్రమే కాదు, మనకు కావాలంటే బీన్స్ అలాంటి వాటిని కూడా మనం వేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర. సో టేస్టీ వామ్ రైస్, కలర్ఫుల్ అండ్ టేస్టీ అండ్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్. కర్రీస్ లేని టైంలో ఇలా కూడా చేసుకోవచ్చు, అండ్ పిల్లల బాక్సెస్కి కూడా మంచి రెసిపీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.